84 సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. పాత నిబంధనలో ఇశ్రాయేలు భూప్రపంచంలో ఎక్కడ సంవత్సరానికి 3 సార్లు దేవుని మందిరంలో అందుకని 120 కీర్తన మొదలుకొని మధ్య వరకు చూస్తే యాత్రా కీర్తనలు అని ఉంటుంది. చిన్నప్పుడు ఆ యాత్రా కీర్తనలో ఆ దినాలలో వాహనాలు లేవు కదా, అంతా నడికే కదా. అందుకని కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఇవ్వండి. భూమి ఆకాశములు కలగజేస్తున్నాను, దేవుని యందే నాకు సహాయము కలుగును అని వారు ఈ కీర్తనలు పాడుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళారు. ఇతను ఆసాపు దేవుని మందిరంలో దావీదు కాలంలో పాటలు పాడుటకు నియమించబడినవాడు. ఆసాపు అనగా సమకూర్చువాడు అని అర్థం. రక్షించబడిన మన ఆధ్యాత్మిక జీవితంలో మన కుటుంబ పోషణ కొరకు ప్రయాసపడుతూ అదే సమయంలో దేవుని రాజ్య విస్తీర్ణ కొరకు ఇతరులను ఆకర్షించాలి, ఇతరులను నడిపించాలి, ఇతరులకు ప్రభు ప్రేమను గురించి తెలియజేయాలి అన్న 84 సంవత్సరాల వరకు దేవాలయంలో విడవక రాత్రింబగలు ఉపవాస ప్రార్థనలతో కాలము గడుపుతూ ఇశ్రాయేలు విమోచన కొరకు కనిపెట్టుచున్న వారితో ఆయనను గురించి మాట్లాడుతూ ఉంది. చాలామంది రక్షించబడ్డారు, ప్రభువులలో పాలు పొందారు, విశ్వాసులుగా కొనసాగుతున్నారే కానీ నశించిపోయే ఆత్మల పట్ల భారము లేని వారుగా ఉన్నారు. అదేదో సేవకులతో ఒక సంఘాలతో అది వాళ్ళ పని అన్నట్టుగా జీవిస్తుంది. అలా లేదు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఏమంటే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయబడు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహము అనే మాట. ఈ ఆసాపు దేవుని మందిరము పట్ల ఆసక్తి కలిగిన సండే హాలిడే జాలిడే కాదు, ద లార్డ్స్ ప్రభును ఘనపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును ప్రశంసించే దినం, ప్రభులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే దినం కనుక ఆదివారము విశ్వాసం దేవుని సన్నిధిలో సోమవారం నుండి శనివారం వరకు దేవుడు మనకు బ్లెస్సింగ్ ఇస్తాడు. ఆదివారము ఆయన స్తుతులు చెల్లించడానికి, ఎందుకంటే మన స్తుతి అర్పణ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకే దావీదు ఎవరోడితో చెప్పలేదు కానీ తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. ఏమని? నా ప్రాణమా
యెహోవాను సన్నిధించుము. నా అంతరంగము సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని కానీ నూతన నిబంధనలో ధనవంతుడు తన ప్రాణంతో కూడా చెప్పుకుంటున్నాడు. ఏమని? ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, అనేక సంవత్సరములు సరిపడు విస్తారమైన సంపద నీకు ఉంది అన్నాడు. కానీ అనుభవించాడా? అనుభవించలే. ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే ఈ ఫూల్ అన్నాడు దేవుడు. రాత్రి నీ ప్రాణం అడుగుతున్నది అంటే ఎవరి వర్షం. అందుకని దావీదు ప్రతి వేళ్లకు దేవుణ్ణి స్తుతించేవాడు. ఇక్కడ కూడా ఈ ఆశా భక్తుడు ఏమంటున్నాడంటే యెహోవా మందిరము చూడవలెనని. యెహోవా మందిరావరణంలో చూడవలన ప్రాణము ఎంతో శోభ చెందుతున్నది. జీవము గల దేవుని దర్శించు. మందిరములో దేవుడు ఉన్నాడు, హృదయములో కూడా దేవుడు. యేసు ప్రభువారు అన్నారు కదా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థించగలో వారి మధ్య నేను. ఇంకా మందిరములో ఒకటి దేవుడు, రెండవది మందిరములో దేవుని మహిమ ఉంది. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. 2:7. 2వ అధ్యాయం 7వ వచనం. పేజ్ నెంబర్ నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడు. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే నేను మహిమతో సొలొమోను దేవుని మందిరం ముగించిన తర్వాత వారు దేవుని మందిరం ప్రారంభించి దేవుని స్తుతిస్తూ ఉంటే యెహోవా మందిరము పైన దేవుని మహిమ ఆవరించగా యాజకుడు లోపలికి వెళ్ళలేకపోయాడు. ఈ మందిరమును నా మహిమతో నింపేదను. మూడవ మాట, మందిరానికి వెళ్ళుట వలన సమృద్ధి. 36వ కీర్తన వివరించుకున్నది, నీ మందిరం యొక్క సమృద్ధి వలన, మందిరం యొక్క మేలుల వలన నేను సంతృప్తి నొందుతున్నాను. 36వ కీర్తన వచ్చింది. నీ మందిరం యొక్క సమృద్ధి వలన సంతృప్తి పొందుతున్నారు. మేము మేలు పొందుతున్నాం. ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి నీ వద్ద జీవము కలదు. దేవుని మందిరములో ఉన్న సమయేయుడు దైవజనుడయ్యాడు. దేవుని సన్నిధిని విడిచి పారిపోయిన యోనా అపహాస్య పాలయ్యాడు. మందిరము మేలుల చేత మనం తృప్తి పొందుతాం. ప్రార్థన చేస్తాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని
దాస్ సంపన్న కుమారుడు దాస్ కుటుంబ సభ్యులు ఈ సెలవు దినాలలో పిల్లలు ఎటువంటి బలహీనలు కార్యక్రమాలు మరియు గమనం జయముల దినము అలాగే స్వార్థ దినము మా కుటుంబాన్ని మా పిల్లలు ఉన్నతమైన పదవులు కలిసి యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి ఆమేన్.